అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. కూటమి ప్రభుత్వం మోజాం ఇమాములకు వేతనాలు ఇస్తానంటూ కూడా సూపర్ 6 పథకంలో భాగంగా కూడా స్పష్టమైనటువంటి హామీ ఇచ్చింది. ఆ నేపథ్యంలో కూడా ఇప్పటికీ దాదాపు 8 నెలలు గడుస్తున్నా కూడా అటు మోజాములకు కావచ్చు, అదేవిధంగా ఇమాములకు కూడా వేతనాలు ఇవ్వని పరిస్థితి. మరోవైపు ఏదైతే దర్గాల నిర్వహణకు కూడా అంటే మసీదుల నిర్వహణకు కూడా డబ్బులు 5,000 రూపాయలు ఇస్తామని కూడా స్పష్టం చేయడం జరిగింది. అయితే ఈ నేపథ్యంలో 8 నెలలుగా ఎదురు చూసినప్పటికి కూడా ఇప్పటి వరకు వేతనాలు కానీ అదేవిధంగా ఏదైతే దర్గాల మసీదుల నిర్వహణకు డబ్బులు ఇవ్వని పరిస్థితి. ఈ నేపథ్యంలో మనతో పాటు మోజాం ఇమాములు ఉన్నారు, వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి. అస్సలాము అలైకుం. మేము ఆలంకన్పల్లి మక్కా మసీద్ యొక్క ప్రెసిడెంట్. ఇంతవరకు మాకు ఏప్రిల్ 5వ తేదీ మాత్రం డబ్బులు పడినాయి. ఆ తర్వాత ఇంతవరకు కూడా మాకేం డబ్బులు పడలేదు. 10 నెలలు అయింది. మౌజన్లకు డబ్బులు ఇవ్వలేదు, ఫేస్ మామూలు డబ్బులు ఇవ్వలేదు. వీళ్ళంతా కేవలం పేదవాళ్ళు. మేము ఇచ్చిన డబ్బులు సరిపోయే వాళ్ళకు మళ్ళీ గవర్నమెంట్ డబ్బులు ఇస్తే ఆ డబ్బులతో వాళ్ళు బతికేదానికి అవకాశం ఉంటుంది. కానీ ఇప్పుడు 10 నెలలు అయిపోయింది. మేము ప్రతిరోజు ప్రెసిడెంట్గా ఉండేటువంటి వాళ్ళు వీళ్ళందరూ డబ్బులు ఎగేసి వాళ్ళు మేము జీతాలు ఇచ్చుకుంటా పోతున్నాం. ఎన్ని రోజులు ఇది? ఇంతకుముందు మాకు వైఎస్ఆర్ గవర్నమెంట్ ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు 3 నెలలకోసారి అకౌంట్లో పడతానే ఉంది డబ్బు. ఇప్పుడు 10 నెలలు అయినా కానీ పట్టించుకోవడంలే. అది ఎందుకు రావడం లేదో ఏం అర్థం కావడంలే. ఇంత సూపర్ 6 అన్నారు, సూపర్ 6 లేదు, ఏం లేదు. తీపి కబురు అని మళ్ళీ ఒకటి చెప్పినారు. ఏం తీపి కబురు? ప్రతి మసీదులకు మేము 5,000 రూపాయలు సున్నానికి దానికి ఏదన్నా కానీ ఇస్తామని చెప్పినారు. అది లేదు. ఇంతవరకు ఇట్లా చేస్తే ఎట్లా? రేపు మేము ముస్లింలు మీరు ఏ విధంగా కూటమి నమ్ముతుంది? నమ్మేదానికి ఆస్కారమే లేదు. అందువల్ల మీరు ఇప్పటికైనా ఈ యొక్క ముస్లిం పెద్దలందరూ కలిసి ముఖ్యమంత్రితో మాట్లాడి డబ్బులు శాంక్షన్ చేయవలసిందే కోరుచున్నాము. ఇట్లా మక్కా మసీద్ ఆలంకన్పల్లి. సో మరికొందరు ఉన్నారు, వారిని అడిగి తెలుసుకునే. చెప్పండి సార్. నేను నేరుగా చంద్రబాబు నాయుడు గారికి అడిగేది, మీరు ఇచ్చిన హామీలు ఏమిటి, మీరు అమలు చేసిన హామీలు ఏంటి? ఈ 8 నెలల కాలం అవుతుంది. మీ 8 నెలల కాలంలో మీరేం చెప్పారు? ముస్లిం మైనారిటీలకు 50 సంవత్సరాలకే పెన్షను అని చెప్పారు. ఇది మీ హామీలలో మొట్టమొదటి హామీ. మీరు దాన్ని అమలు చేయలేదు ఇంతవరకు. అలాగే మీరు ప్రతి మసీదుకు 5,000 రూపాయలు నిర్వహణ కోసం ఖర్చులకు ఇస్తానన్నారు. ఇంతవరకు 1 రూపాయి ఇవ్వలేదు. మరి మీరు నూర్బాషా కార్పొరేషన్ కోసం 100 కోట్ల రూపాయలు కేటాయించి కార్పొరేషన్ అమలు చేస్తానన్నారు. ఇంతవరకు లేదు. 5 లక్షల రూపాయలు వడ్డీ లేని రుణాలు అన్నారు. ఖబరస్థాన్లకు, ఈద్గాలకు స్థలాలు అన్నారు. మీరు ఇచ్చిన హామీలలో ఫలానా హామీ ఇప్పటికి అమల్లోకి తీసుకొచ్చినామని మీరు చెప్పగలిగితే మీరు ధన్యమే. మీరు దయచేసి ఆ కుర్చీ నుంచి దిగిపోండి అని మా కోరిక, ప్రగాఢ నమ్మకం. మీరు దయచేసి పక్కకు పోతే సరైన వాళ్ళు ఎవరైనా పరిపాలించే వాళ్ళు వస్తారు. బాగా పరిపాలించే వాళ్ళను చూపించి వాళ్ళు ఏదో శ్రీలంక చేస్తారు, సింగపూర్ చేస్తారని చెప్పి మీరు ఇంకా అంతకన్నా దరిద్రంగా అయ్యే విధంగా హామీలు ఇచ్చారు. మరి ఒక్క హామీ అయినా అమలు చేయలేదు. కాబట్టి చంద్రబాబు నాయుడు గారికి మీరు, షరీఫ్ గారు దయచేసి ఒక సలహా ఇవ్వండి. ఆ కుర్చీ నుంచి దిగిపోమ్మనండి. సమర్థులైన వాళ్ళు ఎక్కుతారు, వచ్చిన ప్రతి హామీ నెరవేర్చుకుంటారు. దయచేసి పక్కకు తప్పుకొని మాకు పుణ్యం కట్టుకోమని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటున్నాం. మరికొందరు ఉన్నారు, వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం. చెప్పండి. అస్సలాము అలైకుం. హజరత్ మాది కడప తిలక్ నగర్ రహమతుల్లా మసీద్ మాది. ఇదే ఇందాక పెద్దలు అన్నారు కదా, అదేవిధంగా మా మసీదు కూడా రుణాలు అనేది రావట్లేదు. అది ఎందుకో మరి తెలియదు. గవర్నమెంట్ పరంగా మీకే తెలియాలి. సీఎం గారు హామీలు ఇచ్చారంటున్నారు, అమలు చేయలేదంటున్నారు. అది ఎంతవరకు నిజమనేది సీఎం గారికే తెలియాలి. నమస్కారం. మరికొందరు ఉన్నారు, వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నించండి. చెప్పండి. अस्सलामु अलैकुम वरहमतुल्लाहि वबरकातुहू। तमाम रियासत के इमामा और मौज़ाना को तकरीबन 10 महीने हो गए, अभी तक उनको देने के हानोरियम्स नहीं दिए। मेहरबानी करके सीएम साहब से हम गुजारिश करते हैं कि फ़ौरन हानोरियम्स जो हमको देना है वो जल्द से जल्द हमको सैंक्शन करके डिसबर्स करें। बहुत बड़ी मेहरबानी होगी। సో 10 నెలలు అవుతున్నా కూడా ఇప్పటికి కూడా ఎవరైతే మోజాం కావచ్చు, అదేవిధంగా ఇమాములకు కూడా వేతనాలు ఇవ్వని పరిస్థితి. మరోవైపు అటు మైనారిటీలకు తీపి కబురు అని చెప్పారే తప్ప ఎక్కడా కూడా మైనారిటీలకు తీపి కబురు లాంటి విషయాన్ని అమలు చేసే దిశగా కూడా ప్రభుత్వం అడుగులు వేయడం లేదన్నటువంటి విషయాన్ని మోజాం ఇమాములు స్పష్టం చేస్తున్నారు. అయితే ఈ నేపథ్యంలో మనతో పాటు మైనారిటీకి సంబంధించినటువంటి నేత, అదేవిధంగా జిల్లా వైసీపీ మైనారిటీ సెల్ విభాగం అధ్యక్షులు మనతో పాటు ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం. చెప్పండి. కేవలం తెలుగుదేశం ప్రభుత్వము
చంద్రబాబు నాయుడు గారు మరియు అలాగే మైనార్టీ శాఖ మాత్యులు ఎన్ఎండి ఫారూక్ గారు మరి అలాగే నేను గౌరవ సలహాదారుణ్ణి, ముస్లిం మైనార్టీ బాధలు నాకు బాగా తెలుసని నిన్నటి దినమున కడప పర్యటనకు ఇచ్చినటువంటి షరీఫ్ గారికి నేను సూటిగా ఒకటే అడుగుతున్నా. అయ్యా, మీరు కూడా చాలామందికి సుపరిచితులు, కానీ ఇప్పుడు అపరిచితులుగా తయారైపోతున్నారు. ఎందుకంటే ముస్లిం మైనార్టీలకు మసీదులకు, పవిత్రమైనటువంటి మసీదులలో ఇమాములకు, మౌజన్లకు గౌరవవేతనం ఇస్తాము, 10,000 రూపాయలు మేము ఇమాములకు మౌజన్లకు 5,000 ఇస్తామని చెప్పడం జరిగింది. మీ ఎన్నికల వాగ్దానాలలో ఇదొక భాగం. కానీ కేవలం మీరు మబ్బపెట్టే మాటలు మాత్రమే మాట్లాడతారు, కానీ ముస్లిం మైనార్టీలకు ఈ క్షణం వరకు చేసింది ఏమీ లేదు. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు సీఎంగా ఉన్నప్పుడు 24వ సంవత్సరంలో హజ్కు పోయినారు. తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు 24లో హజ్కు పోయారు. వాళ్ళకు అదనపు భారం పడుతుందని చెప్పి ₹1 మీరు ఏమైనా సాయం చేశారా అడుగుతున్నాం. అదే జగన్మోహన్ రెడ్డి గారు సీఎంగా ఉన్నప్పుడు హజ్కు పోయిన ప్రతి ఒక్కరికి 80,000 రూపాయలు అదనంగా పడుతుందంటే 24 గంటల్లోపే ప్రతి ఒక్కరికి 80,000 రూపాయలు వేయించి పవిత్రమైనటువంటి హజ్కు పంపించినటువంటి ఘనత మా యొక్క జగన్మోహన్ రెడ్డి గారికి దక్కుతుంది. మరి అలాగే ఈరోజు ఇమాములుగా, మౌజన్లుగా పనిచేస్తున్న మసీదులలో నమాజులు చదువుతున్నటువంటి వారికి వాళ్ళ కుటుంబాలు లేవా, వారికి పిల్లలు లేవా, వాళ్ళందరూ పేద కుటుంబాలలో ఉన్నటువంటి వారికి ఆదుకుంటేనే కదా ఈ రోజుకి 10 నెలలైంది. వారికి ఏమి చాలంటటువంటి వారు గౌరవ వేతనాలతో ఆ మసీద్ ప్రెసిడెంట్లు, ఆ మసీద్ కమిటీలు జీతభత్యాలు సరిపోవనే కదా జగన్మోహన్ రెడ్డి గారు 10,000 5,000 ఇస్తామన్నది. మీరేం కొత్తగా తీపి కబురు చెప్తున్నామని చెప్పేది ఏమీ లేదు. ఆ యొక్క 5,000 10,000 జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలోంచి ఇస్తున్నారు. ఆ మార్చి తర్వాత ఈ రోజుకి 10 నెలలు అయ్యాయి. ఏమైనా వారు ₹1 కానీ మసీదులకు కానీ ఇమాంలకు కానీ ఇచ్చారా అని మేము అడుగుతున్నాం. ఇలాగే చేసుకుంటూ పోతే మేము తప్పకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పక్షాన ముస్లిం మైనార్టీలకు, ఇమాంలకు, మౌజన్లకు అండగా ఉంటాం. తప్పకుండా పోరాటం. మీరు ఏదైతే ఇమాంలకు, మౌజన్లకు అన్యాయం చేస్తున్నారో ఆ అన్యాయాన్ని ప్రజలకు తెలిసే విధంగా మా ఇమాంలకు, మౌజన్లకు గౌరవవేతం ఇచ్చేంత వరకు మేము తప్పకుండా పోరాట బాట పట్టడం ఖాయమని తెలియజేసుకుంటున్నా. మరి అంతేకాకుండా కడపలో నిన్న పర్యటించినటువంటి మా యొక్క గౌరవ సలహాదారులు, ప్రభుత్వ సలహాదారులు 10 కోట్ల రూపాయలు మా హజ్ హౌస్కు జగన్మోహన్ రెడ్డి గారు, అంజద్ బాషా గారు అడిగిన వెంటనే శాంక్షన్ చేయడం జరిగింది. డిప్యూటీ సీఎంగా ఉన్నప్పుడు మాజీ అడగడం జరిగింది, 10 కోట్ల రూపాయలు శాంక్షన్ చేయడం జరిగింది. కడపకు నిన్న పర్యటించి కల్లబోలి మాటలు, మేము ఎస్టిమేట్ వేయండి, నేను శాంక్షన్ చేయించుకొని తీసుకొని వస్తానని. అయ్యా, 10 కోట్ల రూపాయలు ఆల్రెడీ శాంక్షన్ అయింది. కడప మున్సిపల్ కార్పొరేషన్లో కమిషనర్గా ఉన్నటువంటి సూర్యసాయి ప్రవీణ్చంద్ గారు టెండర్లు పిలవడం జరిగింది. 3 ఆ టెండర్లో పాల్గొనడము జరిగింది. మరి ఆ పన్నులు జరిపించండి. కొత్తగా మీరు డబ్బులు తీసుకొని వచ్చి శాంక్షన్ చేయడం ఏముంది? ఆ రోజు 10 కోట్ల రూపాయలు శాంక్షన్ చేస్తూ జీవో 160 డేటు 9/7/2023 తేదీ నాడు ఈ జీవో ఇచ్చారు. మళ్ళీ టెండర్లు పిలవడం జరిగింది. కడప మున్సిపల్ కార్పొరేషన్ 3 పాల్గొన్నారు. 3 దానిలకు టెండర్లు అయినాయి. 5 విభాగాలుగా విభజించి దానికి టెండర్లు కూడా పిలవడం జరిగింది. 3 పాల్గొన్నారు. మరి మీరు పని చేయించండి. కేవలం పర్యటనతో, కల్లబొల్లి మాటలతో, అపదపు మాటలతో చెప్పడం కాదు. సూపర్ 6 అనేది కాదు, సూపర్ ఫెయిల్ అని మేమైతే ముస్లిం మైనార్టీ పక్షాన తెలియజేస్తున్నాం. తప్పకుండా మేమైతే ముస్లిం మైనార్టీలకు న్యాయం జరిగేంత వరకు మాకు ఏమేం కావాలనో అవన్నీ జగన్మోహన్ రెడ్డి గారు ముస్లింల పక్షపాతి కాబట్టి అన్నీ సమకూర్చారు. దానిని మీరు కొత్తగా జీవోలు ఇవ్వడము, కొత్తగా మేము ఏదో శాంక్షన్ చేస్తామంటే ప్రజలు నమ్మరు. దానికి మేము ఏమేమి శాంక్షన్ చేసినామో దానికి పూర్తి చేసే సత్తా మీకు లేదని మాకు తెలుస్తోంది. దానికి మీరు కొనసాగించి తప్పకుండా అవన్నీ పూర్తి చేయాలని కోరుకుంటున్నాం. లేని పక్షంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉద్యమ బాట మైనార్టీల పక్షాన, ఇమాంల పక్షాన చేస్తుందని తెలియజేసుకుంటున్నాం. సో మొత్తం మీద ఏదైతే ఇమాములు కావచ్చు, అదేవిధంగా మౌజాములకు వేతనాలు ఇవ్వాల్సినటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఒక రకంగా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుంది. బూటకపు హామీలు ఇచ్చి ఆ తర్వాత
మోసం అంటే నయవంచన చేస్తున్నటువంటి విమర్శలు వ్యక్తం చేస్తున్నారు. అదేవిధంగా ఏదైతే గతంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి అమలు చేసినటువంటి పథకాన్ని తిరిగి కొనసాగిస్తున్నారు. ఆ నేపథ్యంలోనే ఏదైతే మైనారిటీలకు తీపి కబురు అన్నారో ఆ తీపి కబురు ఎక్కడ వినిపించని పరిస్థితి. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం మేల్కోవాలి, లేదంటే మాత్రం మైనారిటీల పక్షాన పోరాటాలకు సన్నద్ధమవుతున్నటువంటి విషయాన్ని మనతో పాటున్నటువంటి ఆ మౌజాం ఇమాంలతో పాటు మైనారిటీ వర్గ నేతలు హెచ్చరిస్తున్నారు. కెమెరా పర్సన్ హరితో కిషోర్, RTV, కడప. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.